హాయ్ అండి. తెలుగు రీల్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మోతీలాల్ నెహ్రూ కాలేజ్ సంబంధించి టీచింగ్ ఫ్యాకల్టీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే వెలువడడం జరిగింది. దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ ఇదండి. దాంట్లో ఉన్న పోస్టుల వివరాలు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఒకటి ఉంది, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఒకటి ఉంది, జూనియర్ అసిస్టెంట్ 2 ఉన్నాయి, లైబ్రరీ అటెండర్ 2 పోస్టులు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏమిటి, అలాగే రిటన్ టెస్ట్ ఏ ప్యాటర్న్లో ఉంటుంది, అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఎంత, శాలరీ ఎంత తదితర అంశాలు చూడవచ్చు. ఓపెనింగ్ అనేది ఈ నెల 15వ తేదీన ఓపెన్ అవుతుందండి. క్లోజింగ్ డేట్ అనేది మార్చి 8వ తేదీలోగా మనం అప్లై చేసుకోవాలి. ఎవరైతే సంబంధిత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ రిక్వైర్మెంట్స్ కలిగి ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ మంత్ 8వ తేదీలోగా ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలని ఈ నోటిఫికేషన్ క్లియర్గా ఉంది. ఎలిజిబిలిటీ కండిషన్స్ అన్నీ కూడా ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీనికి మాస్టర్ డిగ్రీ ఉండాలండి. మొదటి పోస్ట్కి 55% తప్పనిసరిగా ఉండాలి. అలాగే సెకండ్ పోస్ట్ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ 35 ఇయర్స్ లోపు వాళ్ళై ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ అనేది కంపల్సరీగా కలిగి ఉండాలి. స్కిల్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ స్కిల్ టెస్ట్ కూడా దీంట్లో అనుభవం ఉండాలి. కంప్యూటర్ కోర్స్ చేసిన వాళ్ళకి ఇది కొద్దిగా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు నోటిఫికేషన్లో పూర్తి వివరాలు మొత్తం కూడా మీరు చూడొచ్చు. అలాగే 3వ పోస్ట్ విషయానికి వస్తే జూనియర్ అసిస్టెంట్ అండి. ఏజ్ లిమిట్ అనేది 32 ఇయర్స్ బిలో ఉంది. దీనికి కూడా బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. అలాగే ఇంగ్లీష్ టైపింగ్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఆర్ హిందీ టైపింగ్ 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ అంటే కంప్యూటర్లో మనకి స్కిల్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అలాగే సీరియల్ నెంబర్ పోస్ట్ 4 లైబ్రరీ అటెండర్, దీనికి ఏజ్ లిమిట్ ఏమో 32 ఇయర్స్ బిలో ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ సరిపోతుంది. 10+2 ఆర్ ఈక్వలెంట్ అన్నాడు కాబట్టి ఇంటర్మీడియట్ గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ చదివితే సరిపోతుంది. అలాగే లైబ్రరీస్ అండ్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అంటే బిఎల్ఐసి ఆర్ ఎంఎల్ఐసి ఏదైనా సర్టిఫికేట్ మనకి కంపల్సరీ కలిగి ఉండాలి. దీని ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూస్తే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 2 అవర్స్ డ్యూరేషన్లో 150 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే డిస్క్రిప్టివ్ టైప్ 2 అవర్స్ డ్యూరేషన్లో ఉంటుంది. దీనికి కూడా 150 మార్క్స్ ఉంటాయండి. అలాగే ఇంటర్వ్యూకి కూడా 150 మార్క్స్ ఉన్నాయి. మొత్తం కలిపి 450 మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే పార్ట్ 1 జనరల్ స్టడీస్ ఉంది. దీనికి 150 మార్కులు ఉంది. నోటిఫికేషన్ మొత్తం ఓపెన్ చేసి చూడండి. మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువైపోద్దని చెప్పి నేను కొద్దిగా ఫాస్ట్గా స్క్రోల్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా నోటిఫికేషన్ కావాలంటే నాకు కామెంట్లో చెప్తే తప్పనిసరిగా మీకు ఇండివిజువల్గా నోటిఫికేషన్ అనేది సెండ్ చేస్తాను. ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ కూడా సెండ్ చేస్తాను. చాలా ఈజీ ప్రాసెస్, అప్లై చేసుకోవచ్చు. దీనికి ఫీజు కూడా ఉంది. ఏ పోస్ట్కి ఎంత ఫీజు కట్టాలి, రిజర్వేషన్ ప్రకారం ఎంత ఫీజు కట్టాలి అనేది కూడా మనకి క్లియర్గా ఉంది, చూపిస్తాను. ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్, డ్యూరేషన్ అండ్ మార్క్స్ ఈ టేబుల్లో మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ సంబంధించి ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఎంత టైం ఉంది, అలాగే టెస్ట్ కాంపోనెంట్స్ ఏ సెక్షన్లో ఎన్ని మార్కులు, సపోజ్ జనరల్ అవేర్నెస్ 25 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ 25 మార్క్స్, అలా చాలా క్లియర్గా ఉంది. మనం పర్టికులర్ సంబంధించి ఎక్కువగా ప్రిపేర్ అవ్వచ్చు. ఏ సెక్షన్ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయో దాన్ని బట్టి మనం దానికి సంబంధించి ఎక్కువగా ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే అన్ని పోస్టులకు సంబంధించి సపరేట్ సిలబస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది.
ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని, మార్క్స్ ఎన్ని కూడా ఈ టేబుల్లో చూడొచ్చు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండి. ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ బాగా చదివి అప్లై చేసుకోవాలి. ఫీజు విషయానికి వస్తే జనరల్ ఆర్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ 1000 రూపీస్ పే చేయవలసి ఉంటుంది. ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళు 800 రూపీస్ పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పిహెచ్డబ్ల్యూ వాళ్ళు అయితే తగ్గింటుంది, 600 మాత్రం ఉంది. ఆల్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఫిల్డ్ మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియాని క్లియర్గా హైలైట్ చేసి ఇచ్చాడు. కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ బాగా చదివి దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. ఇక్కడ పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి కదా, మనకేం వస్తుంది అనుకోకండి. ఇలాంటి వాటికే కాంపిటీషన్ కూడా తక్కువే ఉంటుంది. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.